బ్రో దేవరా హైప్ ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్గా ఉంది బ్రో. సాంగ్స్ వింటున్నారా? వైబింగ్ ఉంది బ్రో గట్టిగా. ఓకే, అంటే 3 సింగిల్స్ రిలీజ్ అయ్యాయి, ఏది బాగుంది? దేవరా ఫస్ట్ సింగిలే బాగుంది బ్రో. ఓకే, ఎలా అనిపిస్తుంది? అంటే ఎన్టీఆర్ గారు నా పంచకట్టు దాంట్లో చూస్తే ఎలా అనిపిస్తుంది? లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంది బ్రో, బాగుంది. ఓకే, చూస్తున్నాము అంటే అనిరుద్ధ్ గారు అయితే ఒక రేంజ్లో బీజిఎం ఇచ్చారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బీజిఎం బాగుంది బ్రో. ఓకే, జాన్వీ కపూర్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? కాంబినేషన్ అంటే పర్లేదు బ్రో, నాకైతే జాన్వీ కపూర్ అంతగా నచ్చలేదు బ్రో. నచ్చలేదా? ఎందుకు? అంటే పక్కన ఎన్టీఆర్ గారి డ్యాన్స్ తెలిసిందేగా బ్రో. ఓకే, అంటే ఎన్టీఆర్ గారు డ్యాన్స్ వేస్తుంటే జాన్వీ కపూర్ కనపడదు అంటారా? కనపడదు బ్రో, ఆయన ఎక్కడ బ్రో అసలు. ఓకే, ఎందుకు బ్రో అలా? మీరు రీసెంట్గా సింగిల్ వచ్చింది కదా బ్రో, దాన్ని చూసారా? దావుది చూసా. దావుది దాంట్లో అసలు డ్యాన్స్ చూసారా బ్రో? ఎన్టీఆర్ అని ఎక్సలెంట్గా ఉంది. ఓకే, అండ్ ఇంకొక విషయానికి వస్తే తెలుగులోనే కాదు నార్త్ సైడ్ జపాన్లో ఒక రేంజ్లో టికెట్స్ బుక్ అవుతున్నాయి, ఎలా అనిపిస్తుంది? ఇంకా టాలీవుడ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది బ్రో. ఓకే, అంటే ఎన్టీఆర్ గారిని మనం చూస్తున్నట్టయితే ఫుల్ క్రేజ్ ఉంది, అసలు ఎలా అనిపిస్తుంది ఆ క్రేజ్ని చూస్తే మీకు? ఇంకా మామూలు హైప్ లేదు బ్రో, హైప్ ఎక్కి పోవడమే తప్ప. ఓకే, ఇంకా చరిత్ర తిరగరాసే సినిమా కాబోతుందా దేవరా? చెప్పలేం బ్రో. వన్ వర్డ్లో దేవరా గురించి ఏం చెప్తారు? వన్ వరల్డ్ అంటే ఈగర్లీ వెయిటింగ్ బ్రో. థ్యాంక్స్ అన్న.